అమెరికా కూడా ఏమంటుంది, వెనిజులా చమును కొనమంటుంది. తాత్కాలికంగా మీరు అక్కడి నుంచి కొనుక్కుంటే మాకు అభ్యంతరం లేదంటుంది. వాళ్ళు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వెసులుబాటు ఇచ్చారు కనుక మనకైతే అటువంటి అడ్డంకులు ఉండవు కనుక సమస్య లేదు. కొద్దిగా ఒక 3-4 వారాలు సర్దుకుంటాం మనం. కాకపోతే బఫర్ స్టాక్స్ ఉండడం మనకు శ్రీరామ రక్ష. ఇదివరకు చాలా దేశాలు ఏం చేస్తే 10 రోజుల్లో అతలాకుతలం అవుతుంది. మనం అట్లా కాదు, 90 days బఫర్ స్టాక్స్ ఓన్లీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ వీటి పెట్టుకుంటాం. కానీ గ్యాస్ తక్కువ యాక్చువల్ గా మనకి నేచురల్ గ్యాస్ అంత స్టాక్స్ లేవు మనకి. దానివల్ల వస్తుంది ఇబ్బంది అంతా కనుక అందులో తట్టుకుంటాం. ఇక పోతే మన బావులు తెలుసుకోవడం ఇప్పుడంతా తప్పికి బావి తోడుకుంటే కష్టమే, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ప్రపంచం అంతా వేరే మార్గాలు ఉన్నాయి కదా. ఇంకా హార్మోన్ జలసంగా ముసుకుపోయినంత మాత్రాన లేదు. చైనాతో పాటు మనకు కూడా వెసులుబాటు లభిస్తే అతి త్వరలో వచ్చేస్తాయి. మన అన్ని రిలీజ్ అయిన కొన్ని ఓడలు ఒక వారం 10 రోజుల్లో మనం మళ్ళీ సైతం సాధిస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే అమెరికా నుంచి, రష్యా నుంచి బంద్ కాలేదు. మనం ఇంకోటి మన వాడకం కోసం ఎక్కువ తెచ్చుకుంటాం. మనం చైనా అట్లా కాదు. చైనా తాము వాడుకోవడానికితో పాటు చాలా శుద్ధి చేసిన చమురు ఎక్కువ మొత్తంలో అమ్మేది చైనానే, మనకంటే ఎక్కువగా. మనం బయట దేశాలకు అమ్ముడు తక్కువ, మన వినియోగం 140 కోట్ల మంది ప్రజలు మన వినియోగం ఎక్కువ ఉంటుంది కనుక చైనాకు నష్టం అవుతుంది. అంటే అందుకనే కదా అమెరికా ఆంక్షలు విధించింది ఏంటంటే మనను చైనా. ఎందుకంటే చైనా చాలా దేశాలు సహాయం చేస్తుంది, వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని వాళ్ళు ఊరుకోలేదు. మనకు కొంచెం ఆంక్షలు విధిస్తే మనం ఏం చేశామంటే ఉపయోగపడి అమెరికాతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నాం. ఇది కొంచెం రొంగిపోయినట్టు అనిపించినా కానీ మీరు అంతకుముందు చెప్పారు కదా లక్ష్మణ గారు, మనం అందరితో బాగుండాలి. ఎందుకంటే అమెరికాలో కూడా మనకు 10 ఉన్నారు, మనకు ఎగుమతులు దిగుమతి సుంకాల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ చూసినాం మనం. కనుకనే మనం అన్ని దేశాలతోని గతంలో నెహ్రూ నుంచి ఇప్పటిదాకా విదేశాంగ విధానంలో కానీ అన్ని విషయాల్లో మనం సమన్వయంతోనే పోతున్నాం తప్ప దూకుడు కాబోతున్నాం. ఇరాన్కు మద్దతు చేసినంత మనకు వచ్చేది లేదు, ఇజ్రాయల్ని వ్యతిరేకించినంత మాత్రం మనకు వచ్చేది లేదు. కనుక తోడీలు అనేటోడు చాలా మంది అంటుంటారు, కానీ మన దేశం పరిస్థితులు మనం ఉంటున్నాం. ఇప్పటికైతే వచ్చిన దోకా లేదు, కొంత ఇబ్బంది పడతారు. గ్యాస్ రేట్ పెరిగినాయి, 60 రూపాయలు పెరిగినట్టు ఇబ్బంది కదా వంట గ్యాస్ అయితే. అట్లాగే హోటళ్ళు వీటికి కూడా ప్రైవేట్ గ్యాస్ కూడా మొన్నటి దాకా 15 రోజులకు వాళ్ళు బుకింగ్ చేసే అవకాశం ఉంటే దాన్ని 20 రోజులు పెంచారు, 21 రోజులు పెంచారు. వెంటనే నిన్న నుంచి 25 రోజులకు బుకింగ్ మధ్యన 25 రోజులు పెంచారు. అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తాత్కాలికంగా. 2-3 ఇంకో మాట కూడా ఇబ్బంది పడుతున్నాం. మొదటి అరటి గేళ్ళు బయటకు పోవాలంటే మరి అన్ని మనకు గల్ఫ్ మొత్తం అంతా అతలాకుతలం అయింది కనుక మరి ఆయా దేశాలకు పోవడానికి, ముఖ్యంగా ఇరాన్ లో అయితే ఈ సంవత్సరంలో బాస్మతి బియ్యం కానీ, ఈ కోడి గుడ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా మనకు 3 రంగాల్లో పెద్ద ఎత్తున నష్టమైంది. ఒకటేమో బియ్యము, రెండోదేమో అరటి పండ్లు ఇట్లాంటివి వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా రొయ్యలు అయితే ఉభయ గోదావరి జిల్లాలో నేను చాలా మంది మిత్రులతో మాట్లాడాను. నేను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైతే ఒక కిలోకి 40 నుంచి 50 రూపాయలు నష్టపోతున్నారు ఈ యుద్ధం వల్ల. మొన్నటి దాకా సుంకాల యుద్ధం వల్ల నష్టపోయారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల నష్టపోతున్నారు. అంటే రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతారు. ఎందుకంటే రొయ్యల రైతులు ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకు ఎగుమతులు మన ఆగిపోయినాయి. దాంతో ఉన్న వాటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక గుడ్లు అయితే జనరల్ గా మన పాపిరెడ్డి గారు తెలుసు, ఎండాకాలంలో చికెన్ కానీ గుడ్లు కానీ కొంచెం తక్కువ అమ్ముడిపోతాయి. ఎందుకంటే జనరల్ గా వేడి చేస్తాను ఒకటి ఉంటుంది అభిప్రాయం, కానీ ప్రజల్లో మార్కెట్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ. దాంతో ఏమైందంటే మొన్నటి దాకా 7 రూపాయల గుడ్డు ధర 5 రూపాయలు పడిపోయింది, 4.5 రూపాయలు పడిపోయింది పరిసరలో. కనుక మన తెలుగు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తి కానీ, అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన అరటిపండ్లు ఉత్పత్తి కానీ చాలా పెట్టిన పేరు. దాంతో రొయ్యలు కూడా, ఈ 3 మన తెలుగు రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఓకే రామ్మోహన్ గారు, సందట్లో సడేమియాలాగా కృత్రిమంగా కొరత సృష్టించాలనుకునే దళారులు మన భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారి మీద మరి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం? ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గ్యాస్ అనుకోండి, గ్యాస్ కానీ కబరు ప్రభుత్వం గుత్తాధిపత్యంలో ఉన్నది. అది దాన్ని ఎవడో అడ్డగోలు మధ్యవర్తి పెంచడానికి వీల్లేదు. అరటి పండు అంటారా, వీటిని ఏంటంటే పులిపోయేటి కదా, ఎక్కువ రోజు ఉండవు కదా. దానిలో ఏం చేయాలంటే ఈ మార్కెట్ బంధించి ఇంకో మార్కెట్ కు వేసుకునే ప్రయత్నం చేయాలి. కొంచెం విదేశాంగ మంత్రి కానీ మన వాణిజ్య శాఖ మంత్రులు దీని ప్రయత్నం చేయాలి. అట్లా రొయ్యలు కూడా అంటాను. రొయ్యల మార్కెట్ లో నేను చేతికి అసలు రొయ్య చేతితో తలగకుండా కూడా రొయ్యల చెరువు నుంచి డైరెక్ట్ అమెరికాకి ఎగుమతి అయ్యేదాకా పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరిగింది. దానిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. నా ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇంకా వెసులుబాటు, ఉదాహరణ కరెంటు బిల్లు మాఫీ చేయొచ్చు, అంటే రూపాయల వెసులకి ఇస్తున్నారు. అట్లాగే అమెరికాకి ఎగుమతి కదా, దానిలో ఇబ్బంది ఏం లేదు. విదేశాలకు ఎగుమతి చేస్తే కష్టం, కానీ ఎగుమతి చేయడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కానీ అమెరికా పోయడానికి ఏం ఆంక్షలు లేవు కదా. అట్లా ఎగుమతులు పెంచడం, వీలైనంత వరకు రొయ్యల రైతులకు ఎకరానికి ఇంత చేయడం అట్లా కూడా చేయొచ్చు. నా ఉద్దేశం అంటే
ఈ రొయ్యల రైతులకు కూడా ఒక్కోసారి ఏమంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. అంటే ఒక 4 పంటలు తీసిన తర్వాత ఒక పంట ఖాళీగా పెట్టి ఆ మట్టి అంతా తోడేయడం ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు ఆ అవసరమైన ఏర్పాటు వాణిజ్య ఒక శాఖ 15 రోజుల్లోనే రామ్మోహన్ గారు 15 రోజుల్లోనే కొంత ఏం జరుగుతుంది అన్నది మరి అమెరికాకి ఏమైనా జ్ఞానబోధ అయిందంటారా? అంత ఈజీ కాదు ఒక దేశాన్ని ఊరికే లొంగ తీసేసుకోవటం అని. ట్రంప్కి ఏమైనా జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా? ట్రంప్ ఏమైనా చర్చల వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా మేకపోతు గాంభీర్యాన్ని వదిలేసి? ఇప్పుడు ఇద్దరు మొండి వాళ్ళే ఉన్నారు లక్ష్మణ్ గారు. పక్క ఇరాన్ కూడా అంత మొండితనం పోతుంది. ఇజ్రాయల్ ఏమో శత్రుత్వం, అమెరికా ఆగినా మేము ఆగమంటుంది. ఇజ్రాయల్ ఏమంటుందంటే అమెరికా ఏమైనా ఆగినా మేము ఆగేది లేకపోతుంది. కనుక ఇజ్రాయెల్ తోని ఇరాన్ తోని ఇజ్రాయెల్ కు అది పిల్లి ఎలుక వైరమే ముగిస పాప వైరమే కనుక అది ఆగలుగుతున్నాను. కాకపోతే అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఈ గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తే నేను అనుకుంటున్నాను. సామాన్య ప్రజల్లో ఒక్కటి ఉంది సార్, ఒక్కటైతే సామాన్య ప్రజల్లో ఉంది. ఏంటి ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్కి ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్కి ఇండియాకి ఏ రకమైన ప్రాబ్లం ఉందో, ఉగ్రవాద సమస్య ఎలాంటిది ఉందో, ఇజ్రాయిల్ రక్షణాత్మక ధోరణిలో ఉందంటారా? అసలు ఇరాన్ నిజంగానే ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తుందా? చాలామందికి తెలవని పరిస్థితి. ఏమి చెప్తారు మీరు? పోషిస్తుంది అది. ఇరాన్ కూడా తక్కువదేం కాదు. ఇప్పుడు ఉగ్రమూకల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. రాజు షా పాలనలో ఉన్నప్పుడు అమెరికాకు లొంగి ఉండొచ్చు, కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాదం లేదు కదా. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ఇరాన్. మనలో చూసాం కదా, 30 నుంచి 40,000 మందిని తన సొంత పౌరుల్నే నాశనం చేస్తుంది. అలా భారతదేశం ఎందుకు కల్పించుకోలేదంటే మనకు అమెరికా ఒక తీర్మానం పెడితే కూడా మనం దానికి వ్యతిరేకంగా, అంటే ఇరాన్ కు అనుకూలంగా అమెరికా వ్యతిరేకంగా మన తీర్మానంలో ఓటు వేశాం కూడా. అంటే వాళ్ళ అంతర్గత విషయాలు వాళ్ళకి అని చెప్పి. కానీ ప్రజల్లో ఏమైందంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఇస్లామిక్ తీవ్రవాదం పూర్తిగా, అంటే ఇస్లామిక్ భావజాలం ఇంకా పెరిగి ఖమేనీకి మద్దతుగానే ప్రజలు నిలబడుతున్నారు. చూస్తున్నాం కదా, ఖమేనీ ఎన్నిక కాగానే రోడ్ల మీద వచ్చి మొత్తం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే అమెరికా అంటే మాకు శత్రు దేశం అనే పరిస్థితిలో 90 మంది మరీలు ఉన్నారు. కనుక ఈ రెండింటి మధ్య చూసుకుంటే ఇజ్రాయెల్ పూర్తిగా మొదటి నుంచి ఇజ్రాయెల్ కు ఇరాన్ వైరం అయితే వాళ్ళు తీసేది కాదు, వాళ్ళు పోయేది కాదు. కాబట్టి ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా దిగింది కనుక ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెంచడంగా డైరెక్ట్ ఇజ్రాయెల్ భుజాల మీద కూర్చొని ఇవాళ అమెరికా యుద్ధం నడిపిస్తుంది. అమెరికా కనుక ఆర్థికంగా ఈ 6 రోజులు 10 రోజులు తట్టుకోలేకపోతే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల ఒత్తిడిలోకి రాజకీయ సిద్ధమవుతారని యుద్ధం అయితే ఒక సెప్టెంబర్ దాకా నడుస్తూనే ఒక వీసా ఉన్నది. 2 రోజులు చెప్పండి. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఎక్కడో ఇరాన్లో ఖమేనీ అనే ఒక వ్యక్తి చనిపోతే భారతదేశంలో ఉన్న కొంతమంది రోడ్ల మీదకు వచ్చి కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టు ప్రవర్తించడాన్ని ఎలా చూడాలంటారు? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం విపరీతంగా కొన్ని దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి. భారతదేశంలో శాంతి భద్రతలను క్షీణింపజేసే శక్తులు ఉన్న వారిని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం? చేయగలదంటారా? ఏం జరగబోతుందంటారు? పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? రైట్ పాపిరెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. మీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇదే క్వశ్చన్ని మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి, ఎక్కడైతే ఖమేనీ ఎక్కడో ఇరాన్లో చనిపోతే మన భారతదేశంలో నివసించే వాళ్ళు సొంత అమ్మ నాన్న చనిపోయినట్టు బయట గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న కొంతమందిని వాళ్ళు భారతదేశంలో ఉన్న శాంతి భద్రతలను క్షీణింపజేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని ఏ రకంగా మరి భారతదేశం చూస్తుంది? కొంతమంది ఇప్పటికీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడి మేము ఇక్కడే ఉంటాం, కానీ మేము మాత్రం మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, లేదంటే ఇంకో దేశానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం అనే వంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు రానున్న రోజుల్లో భారతదేశం ఆర్థికంగా ఎదగాలంటే ఇలాంటి వారిని వదిలించుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యాలు కానీ కూడా వదిలించుకోవాల్సిన పరిస్థితి. నిజంగా రాజకీయాలన్నింటినీ కూడా పక్క